కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం చివరి రోజుగా జరుగుతుంది. దాంట్లో భాగంగా పాలవంచ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక పెద్దల సాంబశివరావు గారు చెప్పినట్లు BCCF గారు కూడా ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నా చిన్నతనంలో కొన్ని స్మృతులు గుర్తున్నాయి. నాది కల్లూరు మండలం, నారాయణపురం గ్రామం. మా పక్కనే కనకగిరి గుట్టలు ఉంటాయి. పక్కనే అంటే సుమారు ఒక 14-15 కిలోమీటర్ల దూరంలో. సైమల్టేనియస్లీ పబ్లిక్ కూడా ఇబ్బంది కలగకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కొత్తగా పోడు కొట్టమని మేము ఎవరిని ఎంకరేజ్ చేయం. చివరికి మా ఉద్యమకారులు కామ్రేడ్స్ కూడా కొత్తగా పోడు కొట్టమని ఎంకరేజ్ చేయరు. దట్ మచ్ ఐ విల్ టెల్ యూ. కానీ ఏదో గతంలో ఎప్పటి నుంచో తరతరాల నుంచి సాగులోకి వస్తున్న దాని మీద అక్కడ ఏదైనా తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు, జరగలేదని కూడా నేను అనను. జరిగినా దాన్ని సామరస్యంగా కూల్ వాతావరణంలో పరిష్కరించుకోవాలి. దానికి అధికారులు ఉన్నారు. ఒక పక్క మీ పై అధికారులు ఉన్నారు, ఇటు రెవెన్యూ సెక్టార్ ఉంది, పోలీస్ సెక్టార్ ఉంది, మీరున్నారు. ఈ మూడు కళ్ళు లాంటిది ఈ ప్రభుత్వానికి. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని ఫారెస్ట్ ని కొట్టేయొద్దు. ప్రజలకు కూడా నేను ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా విన్నవిస్తున్నా. ఎందుకంటే 100 కోట్లు ఈనాడు పచ్చదనం కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం, అన్ని వసతులు ఉన్నాయి. నీరు సమృద్ధిగా ఉంది, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అదే రకంగా హైయెస్ట్ ఫారెస్ట్ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం అని ఫారెస్ట్ లో అద్భుతంగా మనం పెంచే కార్యక్రమాలు, గతంలో జరిగిన తప్పులన్నీ జరిగిపోయాయి. కొత్తగా మనం ఫారెస్ట్ ను కొట్టి ఒక పక్క 2 చెట్లు నరికి ఒక పక్క ఒక మొక్క నాటితే ఒరిగేది ఏమీ లేదు. ఇది చాలా కాలుష్యంగా బాగా డిస్టర్బ్ అయి ఉన్న ప్రాంతం. ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక గ్రీనరీతోనే సాధ్యం. దాన్ని కూడా ప్రజలు గమనించాలి. గమనించి కొత్త పోడుల సాగులోకి అనేది, కొత్త చెట్లని నరకటం అనేది పూర్తిగా మన చెయ్యో మన కాలో మనం నరుక్కున్నట్టే. కొత్తగా చెట్టు నరికితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పోడు చేయకుండా ఉన్నదాన్ని పరిష్కరించే మార్గంలో డెఫినెట్ గా ఈ ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.